ఇలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, యాసావు గురించి మనకు తెలుసు. అవును, యాకోబు సహోదరుడైన యాసావు గురించి మనకు తెలుసు. యాసావు ఆశీర్వాదాల గురించి తన తండ్రిని ఎంతో బ్రతిమాలాడట. కానీ ఏమీ దొరక్క నీరసించిపోయి బాధపడి ఇక రొమ్ము కొట్టుకున్నాడట. అంత బాధపడిపోయాడు. వెన్నొక మాట, ఎందుకని ఏమీ దొరకలేదు? కారణం ఆలస్యం అయిపోయాడు. ఇందుకు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి చెప్పినట్లుగానే వేటకు వెళ్ళాడు. తండ్రి చెప్పినట్లుగానే చేశాడు. కానీ తండ్రి చెప్తున్న జాబితాల్లో, తండ్రి ఆశీర్వదించిన జాబితాలు లేకుండా యాకోబుకు ఆశీర్వాదం తేలిపోయింది. దేనికి కారణం? జాగ్రత్తనండి, నిర్లక్ష్యం దానికి కారణం. నిజంగా ఏది నిర్లక్ష్యం చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఒకరోజు యాసావుకి ఎంత ఆకలేస్తుందంటే ఆకలి తట్టుకోలేక తన తమ్ముడైనా, లేకపోతే తన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత పుట్టిన, అవును నిజంగా నిమిషాలు అంటున్నప్పుడు వీరిద్దరూ యూజువల్గా 1 year గ్యాప్ 2 years గ్యాప్తో పుట్టిన వాళ్ళు కాదు, కానీ వెంటనే పుట్టిన వాళ్ళు. ఒక తల్లి గర్భంలో ఇద్దరిని ఒకసారే, ఆమెకు దేవుడు ఇద్దరిని ఒకసారి దీవించాడు. కవలలు ఇద్దరు కూడా ఒకసారి బయటకు వచ్చారు. కొన్ని నిమిషాల పరిధిలో ఎదురు వచ్చుంటారేమో. అందుకు నిమిషాల ముందు వచ్చినాడు అన్నగాను, నిమిషాల తర్వాత వచ్చినాడు తమ్ముడుగా మారిపోయాడు. అయితే యాసవ్ అంటాడు యాసవ్ ఈ విధంగా కోరుతాడు, నాకు ఆకలేస్తుంది, నాకు ఏదో పెట్టంటే యాకోబు అంటాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు, నీకు అప్పుడు ఇది పెడతాను. అదేం చేసుకుంటాను నేను, అది నాకు అవసరం లేదని చెప్పి ఇచ్చేస్తాడు. అవునా, ఇచ్చాడు. దేవుడు దానికి స్టాంప్ వేసేస్తాడు. నీకంత నిర్లక్ష్యం ఉందో చూసావా? మొదట నిన్ను నేను బయటికి పంపించినప్పుడు నీవు దాన్ని కొట్టివేసి, నువ్వు పెద్దవాడుగా నువ్వు చూసుకోకుండా నువ్వు దాన్ని పక్కన పడేసావు కదా. నీకు వాల్యూ లేదు కనుక నేను ఇచ్చింది. ఇదిగో నీవు ఇక నీ జీవితంలో నిర్లక్ష్యం అయిపోయావు అంతే. నీవు నిర్లక్ష్యం చేసావు కనుక నీవు దాన్ని తప్పించబడిపోయావు. అవును, నిజంగా నువ్వు దేవుని విషయాలు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని లేకుండా నేను నీతిమంతుడని చెప్తున్నా, నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు. ఈ నిర్లక్ష్యం ఏం చేస్తుంది తెలుసా? యాసవ్ వలె ఆశీర్వాదాలను కోల్పోయినట్టు చేస్తుంది. నేను పాపిని, నేను చెడ్డవాడిని, నా జీవితం ఇంతే. అవును, నువ్వు కష్టపడుతున్నావు, వస్తున్నావు, అన్నీ నువ్వు చేస్తున్నావు, కానీ ఆశీర్వాదం లేని వ్యక్తిగా వెళ్తావు ముందుకు. ఏది కూడా నీకు అనుకూలంగా జరగదు. కారణం యాసవ్ లాంటి బ్రతుకు. అది యాసవ్ లాంటి బ్రతుకు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న బ్రతుకు, తనకు దేవుడిచ్చిన విషయాలను అమ్మేసుకున్న బ్రతుకు అది. అలాంటి బ్రతుకు దేవుడు నిన్ను కోరట్లేదు. ఎలాంటి బ్రతుకు కోరుతున్నాడు దేవుడు? ఎలాంటి బ్రతుకు కోరుతున్నాడు తెలుసా? ఎలా అయితే జ్యేష్ఠత్వాన్ని తను ఏ వ్యక్తి అయి ఉన్నాడో ఆ జ్యేష్ఠత్వాన్ని వాడే వ్యక్తి, తనకి ఇవ్వబడిన విషయాలను వాడుతున్న వ్యక్తిగా నేను దేవుడు కోరుతున్నాడు. నీకు చెప్తున్నాడు, ఇదిగో నిర్లక్ష్యం చేయకుండా నీవు జ్యేష్ఠువని, నీవు నీతిమంతుడని విషయం నాము. నీకు దేవుడు దానంగా నీతినిచ్చాడు. నిన్ను పాపి అని పిలవట్లేదు. ఆయన పక్కన కూర్చొని పెట్టబడ్డావు. ఆయనతో ముచ్చటించమ్మా, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు డిస్టెన్స్ సెన్స్ చేసి మాట్లాడదు, కానీ అయ్యా నీకు దగ్గరగున్నా నీకు వందనాలు, ఈ దినం గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, నీ కృపలో నీకు వందనాలు. నీకు కుర్చీ వేయబడింది. ఆ కుర్చీ మీద ఏ రాసిందో తెలుసా? కృపలో నువ్వు కూర్చుండబెట్టబడ్డావు. నీ క్రియల బట్టి కూర్చుండబెట్టబడలే, కృపలో కూర్చుండబెట్టబడ్డావు కనుక గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఈ విషయాలు నమ్ముతూనే ఉదయాన్న అట్టి నమ్మకము, ధైర్యము, బలము దేవునికి సంపూర్ణంగా ఇచ్చునుగాక. యాసవ్ బ్రతుకు నుంచి బయటకు తీసుకొచ్చి జ్యేష్ఠత్వం, నీతిమంతుల బ్రతుకు దేవుడు నీకు ఇచ్చునుగాక. బైబిల్ చెప్తుంది, నీతిమంతుల తల మీద ఆశీర్వాదం ఉందట. ఇది మనం ఎప్పుడైతే యాసవ్ లాంటి బ్రతుకమో అప్లై అయిపోద్ది ఆశీర్వాదం. వెంటనే దేవుని కార్యాలు నీకు జరుగుతాయి. ఇక్కడ మీదట దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళడానికి ఇష్టపడు. ఏదో నీ గురించి ప్రార్థన చేస్తానో ఈ విషయాన్ని మనసులో పెట్టుకో. అయ్యా, నేను ఇంకా నీవు చెప్పిన విషయాలు, నీవు ఇచ్చిన విషయాలు ఒప్పుకుంటాను. నేను నీతిమంతుడిని, నా గొప్ప కార్యం జరగబోతాను. నీతిమంతుడు ఎలాంటి విషయాలు ఆశీర్వదింపబడతాడు? ఇవన్నీ చదవాలి, ఇవన్నీ చూడాలి. నీతిమంతుడు తల మీద ఆశీర్వాదాలు ఉన్నాయని, నీతిమంతుడు నాలుగు ప్రశస్తమైన వెండి వంటిదని, నీతిమంతుడు కష్టాజితము జీవదాయకమని ఎన్నెన్నో విషయాలు దేవుడు రాసుకుని వెళ్ళాడు. నీతిమంతుడు నిత్యం నిలిచి కట్టడం వల్ల ఉండబోతున్నాడని. ఈ విషయాలు నీకు అర్థం కావాలి. తద్వారా నువ్వు దేని మీద ఆధారపడి బలంగా ముందుకెళ్తావు. కళ్ళు మూసుకుంటావా? ఏదో నీ గురించి ప్రార్థన చేస్తాం. మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు అన్యాయం అయిపోరు, వారు నీతిమంతులు గనక. వారు యాస వలె వారి జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకుంటున్నారయ్యా.
వారు దాన్ని పట్టించుకోవట్లే, అమ్మేశారు ఈ లోకానికి. అటువంటి వ్యక్తులుగా కాకుండా నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళువారుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ కృపతో వారిని నింపి నడిపించమని అడుగుతూ ఈ రోజు స్థిరమైన ఆలోచన వరకు ఇచ్చి నడిపించబడుతూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యాసావు లాంటి బ్రతుకు ఆగిపోవును గాక. దేవుడు నీకు ఇవ్వబడిన నీతి బట్టి నువ్వు బ్రతుకుదువు గాక. God bless you. See you tomorrow.